ప్రజల ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభ అభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుని యొక్క వాక్యము మరి వాగ్దాన రూపంలో చదువుకుందాం. అది ఆదికాండము 49వ అధ్యాయము 24వ లేఖనం. సర్వలోక ప్రజలకును బండయు మోపిడే వాడును ఆయనే. అవును, సర్వలోకమునకు బండ అయినటువంటి దేవుడు ఆయనే సర్వలోక ప్రజలను మోయిచున్నాడు. సర్వలోక ప్రజలను మోయిచున్నాడు. వారి భారమును కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే మోయిచున్నాడు. మరి ఇట్టి స్థిరమైన దేవునికి స్థిరమైన నామము అన్ని నామముల కన్నా ఉన్నతమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామమైనటువంటి యేసుక్రీస్తు నామమునకు మనము లోబడి ఆయన యందు విశ్వాసము చేత భయభక్తులు కలిగి జీవించినట్లయితే మా భారమును కూడా యెహోవా దేవాతి దేవుడు మోయిచున్నాడు. ఇటు దేవుడు మోయిచున్నాడు కనుకనే ఇటు దేవునికి మనము భయభక్తులు కలిగి జీవించాలి. అట్టి జీవితాన్ని దేవాతి దేవుడు బండ అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి కోరుతూ ఉన్నారు. మరి అలా ఉందామా? చూడండి, ఒకనాడు ఇజ్రాయిలు బండను కొట్టగా మంచి నీరు జీవ జలపు ఊట అందులో నుంచి వచ్చింది. అట్టి జీవ జలపు ఊట అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుకు మనం లోబడి ఉన్నట్లయితే ఖచ్చితంగా మన యొక్క భారమును దేవాతి దేవుడు మోస్తాడు. అలా ఉందాము అనుకుంటే ఈ దినమునైనా దేవునిలో ఆ రీతిగా జీవిస్తాం మనం అనుకుంటే అందరం కూడా తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో మనము ఏకీభవించుదాం. సర్వోన్నతమైన స్థలములలో నివసించుతున్న మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అపూర్వమైన నామమునకు కృతజ్ఞతలు స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. ప్రభా, మరొక నూతనమైన దినంలో నూతనమైన వాగ్దానం చేత మమ్మల్ని అందరినీ కూడా నీవు నడిపించుతున్నావు ప్రభా. అవునయ్యా, వీక్షించుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ రీతిగా మీ పాదాల దగ్గర ప్రతిష్ఠించుతూ అయా వినగలిగినటువంటి చెవులను వారికి దయచేయమని, గ్రహించగలిగిన హృదయమును కూడా వారికి ఇవ్వమని బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో నన్ను నేను అతి మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.